సీనియర్ నటుడు శ్రీకాంత్ కుమారుడు రోషన్ చిన్నప్పుడే తెరపై కనిపించాడు. 2015లో వచ్చిన రుద్రమదేవి సినిమాలు చిన్నారిగా కనిపించి అందరి దృష్టిని ఆకర్షించాడు. తర్వాత వచ్చిన నిర్మల కాన్వెంట్ మూవీతో హీరోగా పరిచయమయ్యాడు. నాగకోటేశ్వరరావు దర్శకత్వంలో వచ్చిన ఈ టీనేజ్ లవ్ స్టోరీ యూత్ ను బాగా ఆకట్టుకుంది. రోషన్ మొదటి సినిమానే అయినా యూస్ఫుల్ గా నటించి మంచి గుర్తింపు సంపాదించాడు. ఈ సినిమాలో శ్రియా శర్మ హీరోయిన్ గా నటించగా నాగార్జున ముఖ్యమైన పాత్ర పోషించారు. అయితే ఈ సినిమాలో రోషన్ కు స్నేహితులుగా కనిపించిన ఇద్దరు కుర్రాళ్ళు కూడా ఇప్పుడు హీరోలుగానే ఇండస్ట్రీలో అడుగుపెట్టారు. వారిలో ఒకరు స్టార్ యాంకర్ సుమా కనకాల కొడుకు రోషన్ కాగా మరొకరు బుల్లితెర మెగాస్టార్ గా పేరొందిన ప్రభాకర్ కుమారుడు చంద్రహాస్. చంద్రహాస్ సినిమాల్లోకి రాకముందే సోషల్ మీడియాలో యాటిట్యూడ్ స్టార్ గా మంచి ఫాలోయింగ్ సంపాదించాడు. గత ఏడాది వచ్చిన రామ్నగర్ బన్నీ చిత్రంతో హీరోగా పరిచయమై తన డాన్స్ ఫైట్స్ తో యువతను బాగా అలరించాడు. త్వరలోనే బరాబర్ ప్రేమిస్తాని యూత్ఫుల్ ఎంటర్టైనర్ తో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఇక రోషన్ విషయానికి వస్తే 2023లో వచ్చిన బబుల్ గమ్ సినిమాతో హీరోగా పరిచయం అయ్యాడు. బోల్డ్ కంటెంట్ తో వచ్చిన ఈ సినిమా యూత్ ని ఆకట్టుకున్నప్పటికీ బాక్సాఫీస్ వద్ద అంతగా ఆడలేదు. కానీ రోషన్ తన నటనతో మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు. అనంతరం ది మిస్టరీ ఆఫ్ మోక్ష ఐలాండ్ వెబ్ సిరీస్ లో కూడా కీలక పాత్ర పోషించాడు. ప్రస్తుతం దర్శకుడు సందీప్ రాజ్ తెరకెక్కిస్తున్న మోగ్లీ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా టీజర్ తోనే రోషన్ తన లుక్స్ స్టైల్ తో అభిమానులను ఆకట్టుకున్నాడు. అప్పుడు రోషన్ స్నేహితులుగా కనిపించిన ఆ ఇద్దరి స్టార్ కిడ్స్ ఇప్పుడు రోషన్ లానే హీరోలుగా ఇండస్ట్రీలో తమకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్నారు.